డియర్ ఫాలోవర్స్, మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వెళ్ళారా? మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మీ చెవిలో పడేటట్టుగానో లేదంటే మీకు ఎదురుగా వచ్చో ఎవడైనా మిమ్మల్ని గొల్టి అన్నాడా? ఆ పదానికి అర్థం వాడికి తెలియదు, ఎందుకన్నాడో మీకు తెలియదు. గొలిటి అంటే తెలుగుని ఇంగ్లీష్లో తిరగరాస్తే గొలుటి అనేసి వస్తుంది. కాలక్రమంలో గొల్టీగా మారింది. వాడు అంటున్నాడు, కారణం ఏంటంటే తిరుపతిని మనం తీసుకొని చెన్నైని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల రాబడి తగ్గిపోయింది, వీళ్ళు మనల్ని మోసం చేశారు, వీళ్ళు తిరకాస మనుషులు అనే ఒక ఉద్దేశంతో వాడు అన్నాడు. మరి ఇలాగే తెలియని పదాలు ఎన్నో ఉన్నాయి. మనం హిందువులు అని చెప్పుకుంటున్నాం. మరి హిందువుకి సరైన అర్థం మీకు ఎంతమందికి తెలుసు? సామాన్య శకం 1 నుండి 3 మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఉండే ఒక పర్వత శ్రేణులకి మధ్య ఆసియా బ్యాక్ట్రియా అనే ఒక ప్రాంతం నుండి కుషాణులు వచ్చి చేరారు. ఈ కుషాణులు గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. అంటే చాటుగా దెబ్బతీయడం, ముఖ్యంగా అడవుల్లో దాక్కొని అటుగా వచ్చే వర్తకులను యాత్రికులను చంపి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము కాజేసేవాళ్ళు. అలా వాళ్ళు వచ్చి స్థిరపడ్డాక కొంతకాలానికి వాళ్ళ డైనాసిటీ మొదలైంది. వాళ్ళు దరిదాపు ఒక 200 ఏళ్ళు ఈ భారత భూభాగంలో కొంత భాగాన్ని వాళ్ళు ఏలారు. అప్పుడు అటుగా రావాల్సిన విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ జరుగుతున్నవి చూసి వాళ్ళు నరహంతకులు, మూర్ఖులు, దోపిడీదారులు అని చెప్పుకుంటూ వాళ్ళని కొంతమంది ఒక పేరుతో పిలిచేవాళ్ళు. ఆ పేరే హిందూ. ఇది మన భారతదేశంలో ఉన్న ఏ భాషలోనూ ఈ హిందూ అనే పదం ఉండదు, దానికి అర్థం అసలే ఉండదు. ఈ మధ్యకాలం రాసుకున్న పుస్తకాల్లో ఉంటాయి, ఇది కల్పిత వీటిలో ఉంటాయి తప్పనించి మూల గ్రంథాల్లో ఎక్కడ కానీ హిందూ అనే పదానికి అర్థం లేదు, ఆ పదమే లేదు. మరి ఆ కాలంలో వచ్చిన ఆ పదానికి అర్థం, ఆ పదం ఎక్కడిది అంటే పర్షియన్లు ఇటు ముత్యాలు అవి తీసి వర్తకానికి వచ్చేటప్పుడు ఇక్కడ దారి దోపిడీకి వాళ్ళు గురయ్యి వాళ్ళు అక్కడ హంతకులు ఉంటారు, దొంగలు ఉంటారు, వాళ్ళు మనల్ని కిరాతకంగా చంపేస్తారు అనటానికి వాళ్ళు హిందూ అని పేరు పెట్టుకున్నారు. అలా వచ్చింది హిందూ అనే పేరు. ఈ ఎవరైతే వచ్చారు ఇప్పుడు హిందూ కుష్ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలం ఇక్కడ ఏలినప్పుడు ఇక్కడున్న దేవతలను కూడా వాళ్ళు ఆరాధించారు, వాళ్ళ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు అంటగట్టారు. అలాగే కొన్ని డెవలప్ అయ్యాయి తప్పనిచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం హిందువులం కాదు. మనకి ఆ భూ ప్రాంతానికి ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కూడా లేవు. ఎందుకంటే పాకిస్తాన్కి అవతల ఉంది అది. మనం పాకిస్తానే పక్కన పడేసాం. మనం ఎందుకు ఆ ప్రాంతానికి మనం చెందిన వాళ్ళం అవుతాం? ఆలోచించండి. మనం హిందువులం కాదు. ఇక దేవుళ్ళ ద్వారా మతాలు వ్యాప్తి చెందాయి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, క్రిస్టియన్స్ వచ్చారు, బుద్ధుడు ఉన్నాడు, బుద్ధిజం వచ్చింది, ఇలా ఉన్నాయి అని అనుకుందాం. మరి మనకంటూ ఏదైనా ఉండాలంటే ఇక్కడ 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. శైవులు, వైష్ణవులు అని చెప్పి 2 తెగలు ఉన్నాయి. మనం ఏ తెగకు సంబంధించిన వాళ్ళమో ఆ తెగ పేరు మనం చెప్పుకోవడం తప్పదు. అనుకుంటే ఆ మతం అని చెప్పుకోవాలంతే. కానీ ఇది ప్రాంతానికి సంబంధించింది కాదు. హిందూ అనేది ఒక ప్రాంతానికి వచ్చిన పేరు, దాని అర్థం కూడా మీకు చెప్పా. ఇప్పుడు చెప్పండి, మనం హిందువులమా? విజ్ఞత ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని నిజమా కాదా అని రీసెర్చ్ చేసి చూడండి. అనవసరంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని ఇలాగంటున్నావు, కించపరుస్తున్నావు అని మాత్రం అనకండి. మిమ్మల్ని ఎవడు ఏదంటున్నా కూడా అనిపించుకోవడానికి మీరు సిద్ధపడతారేమో తప్పనిచ్చి బుద్ధి ఉన్న ఎవడు ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా సరే నాకైతే ఇష్టం లేదు. మీరు చెప్పుకుంటే అది మీ ఇష్టం, ఏమన్నా చెప్పుకోండి. నేను హిందువుని కాదు. నేను తెలుగు గడ్డ మీద పుట్టిన ఒక సామాన్యుడిని. కృష్ణమ్మ ఒడిలో
కనకదుర్గమ్మ చల్లని నీడలో పుట్టినవాడిని. నేను చెప్పుకోవాలంటే ఆ మల్లికార్జునుడి గురించి చెప్పుకోవాలి, లేదంటే మనందరికీ తెలిసిన ఆదిశంకరాచార్యులు ఎవరైతే చెప్పారో ఆ సనాతనుడైన ఆ పరమశివుడి గురించి నేను చెప్పుకోవాలి. అంతే తప్పనిచ్చి నేను హిందూ అని చెప్పుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అసలు ఈ సనాతన ధర్మం అనే దాని గురించి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? మీరు ఎన్నో టీవీల్లో చూశారు, ఎన్నో రకాల డిబేట్స్ మీరు విన్నారు. మీకు సరైన సమాధానం దొరికుండదు. ఒకవేళ మీరు గూగుల్లో వెతికినా ఒకే ఒక అర్థం ఉంటుంది, అది శాశ్వతమైనది అని మాత్రమే ఉంటుంది సనాతన ధర్మం గురించి. మరి దాన్ని వివరణ మీకు కావాలి అంటే నేను 2వ వీడియో పెడతాను, అప్పుడు చూద్దరు. కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు మరింత నచ్చితే 10 మందికి చేర్చండి.